హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ బీట్రూట్స్ చూస్తుంటే ఎంత బాగున్నాయో కదా! ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏమంటే సుదర్శన్‌తో మింట్ సూపర్ మార్కెట్‌కి వెళ్ళామనమాట. ఇక్కడ దగ్గరలో ఉంటుంది ఇంటి దగ్గరికి. అప్పుడు వేరే వాటి కోసం వెళ్ళాం యాక్చువల్‌గా. సో, అప్పుడు బీట్రూట్స్ భలే ఉన్నాయి అనేసి ఇంకా ఈ 2 బీట్రూట్ తెచ్చుకున్నాను. బీట్రూట్ హల్వా చేసి పెడతాము. మా సుదర్శన్ బర్త్‌డే కదా అన్నట్టుగా. అంటే ఇది నవంబర్ 2nd డే రోజనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈ ఒస్మానియా బిస్కెట్స్ అయిపోయినాయి కదా! అక్కడేదో బై వన్ గెట్ వన్ అలాంటి బిస్కెట్ ప్యాకెటే ఉన్నింది. సో, అదొకటి తెచ్చుకున్నాము. ఇంకా మీకు ఇప్పుడే జస్ట్ ఆ పీలర్ చూపించాను కదా! బ్లాక్ కలర్‌ది. అది ఐకియాలో కొనుక్కున్నానే ఆ పీలరే అనమాట. మా సుదర్శన్ బర్త్‌డేకి చేసి పెడదాము అనేసి అన్నానే గానీ, మా సుదర్శన్‌కి అంత ఇష్టం ఉండదు. బీట్రూటే ఇష్టం ఉండదు. ఇంకా హల్వా ఏదో నేను చేశాను కాబట్టి తింటాడు. చెప్పాలంటే నా కోసం, యాపీ కోసం చేసుకుంటున్నాను బీట్రూట్ హల్వా. ఇంకా ఈ మధ్య హిమోగ్లోబిన్ లేదు, అది లేదు, ఇది లేదు అనేసి వచ్చాయి కదా! సో, ఇది బీట్రూట్ ఇంకా తింటే చాలా మంచిది. ఏబీసీ జ్యూస్ తాగొచ్చు. బీట్రూట్ ఫ్రై చేసుకొని తినొచ్చు. ఆ 2 నాకు పడట్లేదు. అందుకనేసి ఇంక ఇట్లా బీట్రూట్ హల్వా అంటే ఇష్టం. కానీ షుగర్ వేస్తాను దీంట్లో ఇంక తప్పదు. అయినా నాకిష్టం కదా! సరే ఇది రోజుకొక 1 ఆర్ 2 స్పూన్ తిన్నా చాలులే అన్నట్టు అనిపిచ్చింది. అందుకనే చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా రోజులయిపోయింది చేసుకొని. యాపికి గూడా చాలా ఇష్టము. యమ్మీగా ఉంటుంది. అందుకనేసి అది ఇష్టంగా చేసుకుంటున్నాను నా కోసం అన్నట్టుగా. ఇంకా ఆ రోజు సండే రొటీన్ నాన్ వెజ్ తెచ్చుకున్నాము, తిన్నాము, చేసుకొని ఇంకా స్పెషల్ ఏం లేదు. అందుకే నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇంకా జస్ట్ హల్వా చేసుకున్నది మాత్రము జస్ట్ షార్ట్ వీడియోలాగా పెట్టుకుందాము అన్నట్టుగా షూట్ చేశానే గానీ, మళ్ళీ దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇలాగా. ఇంకా ఫస్ట్ యాపికి పెట్టిచ్చాను. సేమ్ యాక్టింగ్ చేస్తున్నాడు పెట్టుకొని ఇట్లా అంటారు స్వీట్స్ వద్దనుకున్నాను కొంచెం మళ్ళా మళ్ళా పడుతుంది చెప్పలేదు ఎట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి మా సుదర్శన్ బర్త్డే రోజు నవంబర్ 3rd ఇంకా మిడ్ నైట్ అనమాట మీకు తెలిసిందే. టెడ్డా హ్యాపీ టెడ్డీ టెడ్డీ లే లే బాబా బర్త్డే హ్యాపీ అప్పు లే బాబాకి హ్యాపీ విషెస్ చెప్దాంలే హ్యాపీ బర్త్డే చెప్దాంలే ఆ రూమ్లోకి వెళ్దాం రా బాబా 1 minute పద పద టెడ్డా పదండి పదండి బాబా హ్యాపీ బర్త్డే పాపం లేపమన్నారు బాబా నన్ను చూడు కరెక్ట్ 12కి చెప్పారు ముగ్గురం మేము 12కి చెప్పాం ఇంకా రండి అన్న బాబా హ్యాపీ బర్త్డే బాబా ఏ ఇండియా వే Obviously. This day will be etched in the history as Indian women, for the very first time, are crowned champions of the world. బాబా బర్త్డే రోజు రా Persistence and ఎంతమంది హ్యాపీ resilience అయిపోయారు చూడు history of the women's game for more than 4 decades. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పానుగా టెడ్డీకి ఎవ్రీ మండే ఎగ్జామ్ ఉంటుంది అనేసి. యాక్చువల్గా డుమ్మా కొట్టేద్దాం అనుకుంది కానీ పాపం ఎగ్జామ్ కదా అందుకనేసి అంటే సుదర్శన్ బర్త్డే కాబట్టి డుమ్మా కొట్టాలి అనుకున్నారు. ఇంకా ఎగ్జామ్ కాబట్టి పంపించేసాము. ఎగ్జామ్ రాసేసి మళ్ళీ వచ్చేస్తుందంట. ఇంకా హ్యాపీని అయితే పంపించలేదు. హ్యాపీ మా సుదర్శన్ గారి బర్త్డే బడే 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 యాపో రాయ్ కగరా ఇంకా ఆ రోజు వీళ్ళు అసలు స్కూల్‌కి వెళ్ళకుండా ఎందుకు ఇంట్లో ఉండడమో అర్థం కాలేదు. సుదర్శన్ అయితే వెళ్ళండ్రా నాకు ఆఫీస్ ఉంది కదా! ఎక్కడికి వెళ్ళేది లేదు. కావాలంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడిని తీసుకెళ్తానులే మీ ఇద్దరిని అని చెప్పాడు అప్పటికి. ఆహా! లేదు వినలేదు. అయినా లీవ్ పెట్టేసి ఇంట్లో కూర్చున్నారు. ఇది తెచ్చుకున్నామండి ఈ మధ్య ఉస్మానియా బిస్కెట్స్ అనేసి క్యూట్ మా పాప. స్కూల్ ఎగ్జామ్ కొట్టింది. ఇంకా లాస్ట్ వ్లాగ్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాము. ఎంత బాధేసిందో మిమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టేశాను నేను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా డీఎమ్స్ చేశారు. వాట్సాప్‌లో చాలామంది మెసేజెస్ పెట్టారు.
అంటే వాళ్ళు అంత బాధ పడుతున్నట్టు. ఇంకా ఇంకా కొంత పిల్లలైతే పాపం చూసి ఏడ్చేసారంట కార్ ఇచ్చేస్తా ఉంటే. వాళ్ళ వాయిస్ మెసేజెస్ వాళ్ళ మదర్స్ షేర్ చేసుకోవడము. అబ్బా! ఎందుకులేండి. చాలా పెయిన్ అనిపించింది. మీ అందరికి అంత పెయిన్ ఉంటే మాకు ఇంకా ఎంత పెయిన్ ఉండాలో కదా! ఆబ్వియస్‌లీ కొత్తది కొనుక్కుంటాం. కొత్తది కొనుక్కుంటుంటేనే పాతది ఇచ్చేయాలి అనిపిస్తది. ఇచ్చేస్తాం 2 పెట్టుకోకూడదు అని. ఎలాంటి విషయంలో అయినా. అలాంటిది కొత్తది వస్తున్న హ్యాపీనెస్ పక్కన పెడితే, ఇది ఎన్ని రోజుల నుండి మనతో ఉంది. ఇది వెళ్ళిపోయిందే అని బాధే ఎక్కువగా ఉంది అసలు మాకు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ బర్త్‌డే విషయంకొచ్చేసాము అంటే, ఆ రోజు నేను సుదర్శన్‌కి చెప్పాను, పొద్దున్న రెడీ అయిపోయి గుడికి వెళ్ళేసొద్దాం. నా బర్త్‌డేకి ఒక గుడికి తీసుకెళ్లారు కదా! శివాలయంకి వెళ్ళాము అక్కడ. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. కొత్త గుడి మీకు అందరికీ చూపించాను ఆ రోజు. ఒక్కసారే వెళ్ళాం. మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ క్లియర్‌గా చూపిద్దాము. టెడ్డీ హ్యాపీతో వెళ్ళలేదు కదా! అందుకే సరిగ్గా షూట్ చేయలేదు. టెడ్డీ ఉంటే కొంచెం మంచిగా షూట్ చేస్తది. సో, అట్లా మళ్ళీ వెళ్ళొచ్చులే అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా నేను ఈరోజు సుదర్శన్ బర్త్‌డే కదా బాబా! టెడ్డీ స్కూల్ పంపించేసి హ్యాపీ ఉంటుంది కదా! రెడీ అయిపోయి మనం ముగ్గురం వెళ్ళేసొద్దాము ఆ టెంపుల్‌కి అనేసి అడిగాను. ఆ టెంపుల్ కాకపోయినా అప్పుడు ఒకసారి చంద్రగ్రహణం వచ్చింది కదా! అప్పుడు ఒక టెంపుల్‌కెళ్ళాం ఇక్కడ దగ్గరలో చిన్నది. సో, దానికైనా వెళ్ళేసొద్దాం కనీసము అనేసి అడిగాను. మా సుదర్శన్ టెంపుల్‌కి ఏమంటారు వద్దంట. మూడ్ లేదు. సో, అందుకనేసి ఇంక ఇంట్లోనే దీపం పెట్టేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా గబగబా రెడీ అయిపోయి వచ్చి ఇక్కడ ఇలా ముగ్గు వేసేస్తున్నాను. నేనైతే ఈ ముగ్గులు ఎంత ఇంట్రెస్టింగ్‌గా వేస్తున్నానో నాకు ముగ్గు మీద ఇంకా ఎక్కువ ఇష్టం వచ్చేసింది. హ్యాపీ ఆ టెంకాయ తీసుకో. ఇంకా అక్కడ తీ హెల్ప్ చేయ బాబా తీసి అట్లా ఉండు. తీసుకో బెల్ తీసుకో. Oh my god. Oh my god. హ్యాపీ బర్త్డే బాబా చెప్పు. ఇంకా ఇక్కడ చూసారా సడన్‌గా నేను దండం పెట్టుకోడానికి వచ్చినప్పటికి పువ్వు అక్కడ దీపం ఆయిల్‌లో పడిపోయింది కరెక్ట్‌గా. తీయడానికి కూడా భయమేసింది. అది ఎలా తీయాలబ్బా అనేసి. ఇంకా అలాగే పెట్టేశాను. ఇంతకీ ఈ మధ్య మీరు నా ముగ్గు ఎలా ఉందో చెప్పడం లేదు. చాలా సార్లు చూపించాను. 2 టైమ్స్ ఏమో చూపించాను ఇలాంటి ముగ్గులు వేసినప్పటి నుండి. ఎలా ఉందో ఒకరు కూడా కామెంట్స్‌లో హే పెట్టండి. హ్యాపీ ఏమి డల్గా ఉన్నావు టెడ్డా? ఎగ్జామ్ బాగా రాయలా? అయ్యో రామరా. బ్యాడ్ బుజ్జి ఈ రోజు క్లాస్‌లో ఎవరికి ఈ టెడ్డోడికి ఏమి వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ అంట. కొట్టిందా బాబా? దాని ముగ్గు చూడు ఎలా ఉంది చెప్పు. భలే ఉంది బుజ్జి. అన్నీ నీ అడుగురే బాబా అవి. ఆ? నీ బర్త్డే కదా. గర్ల్స్ వి జేజీ అమ్మవారు జేజీ. కాదు బాబా, వెంకటేశ్వర స్వామికి ఉంటాయి అడుగులు. అమ్మాయిలకి అమ్మవారికి అడుగులు నేను ఎప్పుడు చూడలా. మిడిల్ భలే వచ్చింది బుజ్జి. నేను ఒక్కదాన్ని వేసాను మొన్న అయితే అప్పుడు హెల్ప్ అదే చేసి. హెడ్ లెగ్ పోయింటాడు. ఎక్కడ అది నువ్వే ఇప్పుడు ఏదో చేసి ఉంటావు ఇటు వస్తూ. టెడ్డా మీ ఇద్దరు మ్యాచింగ్. టెడ్డా బాందిని పాపం మా టెడ్డీకి ఫుల్ మూడ్ ఆఫ్. వాడి మిస్టేక్ లేకపోయినా కానీ వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ వాడిని తిట్టిందంట. వాడిని ఎవరు కొంచెం తిట్టకూడదు, ఏమనకూడదు, హర్ట్ అయిపోతుంది. కట్ చేయి బుజ్జి. కట్ చేయి బుజ్జి చాలు. మొండాడద్దు బర్త్డే రోజు. నేను ఎవరెవరు చేస్తున్నారు 5 6 7 ఉనినా బ్యాగ్. Only first. టెడ్డా నువ్వేరా. Best of 3, Baba. బెస్ట్ ఆఫ్ Obviously. నెక్స్ట్ టెడ్డీ హ్యాపీ కదా. నువ్వే. First sama. Oh my god. హ్యాపీ +2. ఎన్ని గేమ్స్ ఒకటేనా? బెస్ట్ ఆఫ్ 3 అంటున్నారు కదా. Yeah, Baba 4 తీసుకుంటుంది. వెరీ గుడ్. అచ్చో. ఎందుకు తొందర? సారీ 4. బేబీ లా మ్యాచ్ చేస్తుంటారు బాబా. ఇప్పుడే కదా పుట్టాడు. ఫస్ట్
యూనో బ్లూ ఒరే అందుకే వేస్ట్ గా యూస్ చేసుకున్నావు. డేకా కాపాడుతున్నట్లే కలర్ ఒకసారి చెప్పండి. ఒకసారి చెప్తా కుదుర్రా బ్లాక్ బ్లాక్ అయింది, దానివల్ల ఏమైంది? అమ్మ 4 కార్డ్స్ ఎక్స్ట్రా తీసుకోలేదు కదా. +4 అయ్యారా డెడ్డా? బ్లాక్ వేయడం మీకు మళ్ళీ ఇంకోసారి ఇట్లా తీసుకుంటారు వస్తుందేమో ఏరా +4 కలర్ కార్డ్ +4 ఉంటే లేదు అరే మామ ఉండాలి కదా బబ్బా. ఇంకోటి గెలిస్తే గెలిచిపోయినట్టు. వేస్ట్ గా యూస్ చేసుకున్నావు. అబ్బా మా సుదర్శన్ బర్త్డే రోజు నేనే విన్ అయ్యాను. ఇంకా ఆ రోజు మా సుదర్శన్కి చికెన్ దమ్ బిర్యానీ చేసి పెడదాం, ఇప్పుడు మా సుదర్శన్ చేస్తాడు కదా నేను చేసి పెడదాము అనేసి అనుకొని పుదీనా కొత్తిమీర కర్డ్ అని తెప్పించాను. సరే ఇంకా చికెన్ తెప్పించుకోవాలి. సుదర్శన్ యాక్చువల్గా టెడ్డీని వస్తూ చికెన్ తీసుకొచ్చేస్తాను అనేసి అన్నాడు, కానీ చికెన్ షాప్ లేదంట. అందుకనే సరే మళ్ళీ వచ్చేసాడు. ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను సుదర్శన్ ఇద్దరం కలిసి వెళ్దాము అనేసి అనుకున్నాము చికెన్ తేడానికి. ఇంకొక షాప్ ఉంది కొంచెం దూరంగా, అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా మా సుదర్శన్కి ఇలా లావుగా దోశలు వేస్తే చాలా ఇష్టం అనమాట. ఇంకా మామూలు చెనక్కాయ పప్పుల చట్నీ చేసేసాను. ఇంకా ఆ రోజు మా సుదర్శన్ బర్త్డే ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉన్నాము. అంటే దాని తర్వాత నుండి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యాయి మా సుదర్శన్కి, కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట ఇంటి దగ్గర. సో కొంచెం టెన్షన్గా అలా ఉన్నాము. పాపం మా సుదర్శన్ చూసి నేను ఇంకా కామ్గా ఉన్నాను. ఇంకా ఆ రోజు నేను పాయసం చేద్దాము మా సుదర్శన్ బర్త్డే కదా అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ పొద్దున్నే చేసేద్దాం అనుకున్నాను, గుడికి వెళ్ళాలి వస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ గుడి వద్దన్నాడు, ఇంట్లోనే అన్నాడు. సో అలా ఇలా డిలే అయిపోయింది అనమాట చేయడం. అయినా పర్వాలేదు అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి నిదానంగా చేద్దాము అన్నట్టుగా పాయసం చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్తో చెప్పాలంటే పాయసం కాదు, ఖీర్ చేస్తున్నాను. పాయసం అంటే వాటర్ కలుపుతారు కదా, ఖీర్ అంటే మిల్క్తో చేస్తారు కాబట్టి ఖీర్ చేస్తున్నాను. ఇంకా షుగర్ బదులు బెల్లం వేద్దాము అనేసి అనుకున్నా, కానీ మళ్ళీ ఎప్పుడు బెల్లం వేసి చేయలేదు ఈ ఖీర్, అందుకని మళ్ళీ టేస్ట్ మారిపోతే ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా మళ్ళీ నేను బెల్లం పక్కన పెట్టేసి షుగరే వేసుకుందాం అన్నట్టుగా షుగరే వేసి చేశాను. ఎంత ఎమ్మిగా వచ్చిందో. అంటే ఇంతకుముందు కూడా చేశాను, ఎప్పుడు ఒకే టేస్ట్ అనమాట. ఇది మిల్కీ కదా, దీన్ని ఏదో అంటారు కండెన్స్డ్ మిల్క్ కాకుండా ఏదో అంటారు, మర్చిపోయాను. సో అది వేయకపోయినా సేమ్ టేస్ట్ ఉండింది ఎప్పుడు చేసే అలాగే. ఇంకా అనుకోకుండా ఆ రోజు మా సుదర్శన్ బర్త్డేకి 2 స్వీట్స్ చేసినట్టు అనిపించింది నాకు. నిన్న చేశాక కదా బీట్రూట్ హల్వా అదొకటి, దాని తర్వాత ఈ ఖీర్ అనమాట. ఇంకా 2 ఆయు వాళ్ళు ఉన్నారు కదా, అరుంధతి వాళ్ళు, సో వాళ్ళకి బాక్స్లో పెట్టి ఇచ్చాను. ఇంకా ఈ బీట్రూట్ హల్వా ఏమంటే నేను చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, చల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడే బయట పెట్టాను, మళ్ళీ సుదర్శన్కి అందరికీ పెట్టిద్దాము టెడ్డీ హ్యాపీకి అన్నట్టుగా. ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నానా, అది ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. సో సంగటి చేద్దాము అనుకున్నాను, ఎందుకంటే మా సుదర్శన్ మటన్ తినాలని ఉందంట, చికెన్ వద్దంట. సో అందుకని మటన్ కర్రీ చేసేసి సంగటి చేసుకుందాము, లేదా నాటుకోడి చికెన్ అయినా తెచ్చుకొని చేసుకుందాము అనేసి అనుకున్నాం. సుదర్శన్ మీటింగ్ ఉండింది, అందుకనేసి మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాడు బయట. ఇంకా పాయసం కాదు ఖీర్, అది ఖీర్ తీసుకెళ్ళి ఇచ్చాను. స్వీట్ సరిపోయింది. ఇంకా రీసెంట్గా ఈ మల్టీపర్పస్ బాస్కెట్ టైప్ ఒకటి తీసుకున్నాను. దీంట్లో ఫ్రూట్స్ ప్రజెంట్ పెట్టుకున్నాను. ఇట్లా ఫ్లైస్ వస్తాయి కదా సన్న ఈగల్ లాంటివి, అవి రాకుండా ఉంటాయి దీంట్లో పెట్టుకుంటే అన్నట్టుగా పెట్టేసుకున్నాను. యాక్చువల్గా వీళ్ళు డోనట్స్ కొనుక్కుంటారు, ఇప్పుడు కేక్ ఏదైనా ఉంటుంది, సో అది కూడా మిగిలింది మనం దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. పాడవద్దు, మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకనేసి అంటే ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లోనే. చాలా క్యూట్గా అనిపించింది. దీంట్లో పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి, చిన్న చాలే ఇక్కడికి అన్నట్టుగా, అదిగో ఈ చిన్న డైనింగ్ టేబుల్ పైనకి అన్నట్టుగా తెచ్చుకొని ఇంకా ఇలా పెట్టేసుకున్నాను. భలే అనిపించింది. ఇంకా మా సుదర్శన్ నేను ఇద్దరం బయలుదేరాము మటన్ అయినా చికెన్ అయినా తెచ్చుకోవడానికి. మా సుదర్శన్ బర్త్డే కదండి, మా సుదర్శన్ చికెన్ వద్దంట, మటన్ కావాలంట. పొద్దున్న టెడ్డీతో వెళ్తే చికెన్ దొరకలేదు, అందుకే మటన్ దొరుకుతుంది. మా సుదర్శన్ చికెన్ అంటే సంగటి. ఇలా మాట్లాడుతుంటే నా మాటలకి నాకే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. సరే ఇక్కడ మటన్ కోసం వచ్చామా, ఒక్క మటన్ షాప్ లేదు, ఒక్క చికెన్ షాప్ లేదు. అది ఉన్న షాప్స్ కూడా ఎట్లా అంటే ఎప్పుడువోవి పెట్టుకున్నట్టు ఉన్నాయి, ఫ్రెష్గానే లేవన్నమాట. సరే ఇక్కడ ఒక మటన్ షాప్ ఉంది చూద్దాం అన్నట్టుగా మా సుదర్శన్ వెళ్ళి చూస్తే అది ఫ్రెష్గా లేదంట, అందుకనేసి వద్దనేసి వచ్చేసాడు. అయిపోతున్నామా అండి, మటన్ కూడా సరిగ్గా దొరకలేదు, లిషియస్ తీసుకుంటాం అనేసి.
ఇంకా చెన్నసంద్రలోనే వేరే స్ట్రీట్‌కి వెళ్ళాము. అక్కడ గూడా ఏమీ లేదు. చికెన్ షాప్ లేదు, మటన్ షాప్ లేదు. మటన్ దొరకలేదు, చికెన్ దొరకలేదు. ఎందుకబ్బా! ఎందుకలా ఆ రోజు అసలు నాకు అర్థమే కాలేదు. ఎవరైనా అడిగి తెలుసుకుందామా అనిపించిందనమాట. ఎందుకు ఆ రోజు లేదు నాన్ వెజ్ అనేసి. ఇంకా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుందాం అనేసి నేను దారిలో వస్తూనే చూసాను. బ్లింకిట్‌లో చూసాను, జెప్టోలో చూసాను. బ్లింకిట్‌లో చూడలేదు. జెప్టోలో, ఇన్‌స్టామార్ట్‌లో చూసాను. ఆహా! అక్కడ కూడా లేదు. లాస్ట్‌కి బ్లింకిట్‌లో ఉండింది మటన్. సో, దాంట్లో ఇంకా ఆర్డర్ చేశాననమాట. సరే కొంతసేపటికి వచ్చేస్తది అన్నట్టుగా. ఇంకా అసలు నిజంగా ఆ రోజు ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకు దొరకట్లేదు? చికెన్ లేదు, మటన్ లేదు. ఎందుకని? ఫిష్ గూడా లేదు ఆఖరికి. ఫిష్ స్టాల్ ఉంటుంది కదా! అక్కడ ఫిష్, ప్రాన్స్ తెచ్చుకుంటాం. అది గూడా లేదు. అయ్యో! ఎందుకో తెలియలేదు. తర్వాత బ్లింకిట్‌లో ఆర్డర్ చేసేసాను. మటన్ తెప్పించుకున్నాను. దాని తర్వాత ఇంకా దానికి కావాల్సినవన్నీ ఎత్తిపెట్టుకున్నాననమాట. ఇంకా సుదర్శన్‌కి చెప్పాను. మటన్ కర్రీ నేను చేసేసుకుంటాను బబ్బా. నువ్వు నాకు సంగటికొచ్చి హెల్ప్ చేయి చాలు. సంగటి టైంకి రా బబ్బా అనేసి అన్నాను. సరే అన్నాడు. సో, మటన్ కర్రీ చేసేసాను. ఉడుకుతా ఉంది. ఇంకా సంగటికి మా సుదర్శన్ వచ్చేసాడు. ఇంకా మటన్ కర్రీ అయితే యమ్మీగా వచ్చిందసలు. వావ్! అనిపించింది. అంటే మటన్ ఫ్రెష్‌గా ఉండదేమో, ఆన్‌లైన్‌లో కదా తెప్పించుకున్నాము అలా అనేసి అనుకున్నామే గానీ చాలా బావుండింది. ఫ్రెష్‌గా గూడా ఉండింది. ఇంకా మార్నింగ్ ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నాం కదా! ఇప్పుడేమో డల్ అయిపోయాం. మా సుదర్శన్ డల్‌గా ఉండేసరికి మేము కూడా డల్‌గా, కామ్‌గా ఉన్నాము. అంటే చెప్పా కదా! ఇంటి దగ్గర సమ్ ప్రాబ్లమ్ అనమాట. అందుకనేసి కొంచెం టెన్షన్‌గా ఉన్నాము. ఇంకా ఇంత టెన్షన్‌లో ఉంటే ఒక కాల్ వచ్చింది. ఏమంటే మేము న్యూ కార్ ఆల్రెడీ బుక్ చేసేసుకొనున్నాము. సో, ఆ కార్ ఏమంటే కరెక్ట్‌గా ఆ రోజే వచ్చేసిందంట షోరూమ్‌కి. సో, వాళ్ళేమన్నారంటే వచ్చి చెక్ చేసుకొని వెళ్ళండి సార్ అనేసన్నారు. మనం చెక్ చేసుకొని వెళ్ళినాక రిజిస్ట్రేషన్ అంతా జరుగుతాయి కదా! తర్వాత ఒక 2, 3 డేస్ తర్వాత ఏమైనా ఇస్తారేమో. ఆ రోజు సుదర్శన్ బర్త్‌డే రోజు కరెక్ట్‌గా వాళ్ళు ఫోన్ చేసి ఈరోజే అంటే రోజు కనుక్కుంటున్నాడు సుదర్శన్ ఎప్పుడు రావాల్సింది ఇంకా రాలేదేంటబ్బా అనేసి కనుక్కుంటూనే ఉన్నాడు. అలాంటిది ఇంకా వాళ్ళే ఫోన్ చేసేసరికి మా సుదర్శన్ ఉండేసి పాపం మా సుదర్శన్‌కేమో ఏదోగా అయిపోయింది. అంటే మూడ్ బాలేదు. ఇంకేమనుకున్నాడంటే ఈరోజు కాదు నేను మళ్ళీ రేపైనా రావచ్చా అంటే, మీ ఇష్టం సార్ కారైతే వచ్చేస్తుంది. మీకు చూసుకోవాలి వచ్చి చూసుకోండి ఒకసారి. తీసుకునే ముందు చూసుకుంటారు కదా! అట్లా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము అనేసి అన్నారు వాళ్ళు. ఇంకా నేనైతే చెప్పా బాబా నీ బర్త్‌డే రోజు చూసుకో అబ్బా! నీకు ఇదే పెద్ద గిఫ్ట్ అసలు. నీ బర్త్‌డే రోజు కరెక్ట్‌గా రావడము. మనం ఎప్పుడొస్తుందో అనుకుంటా ఉంటే అది కరెక్ట్‌గా వచ్చింది. ఎందుకు వద్దంటావు? జస్ట్ ఎళ్లి చూసుకొని వచ్చేద్దాము. నీ బర్త్‌డేకి వచ్చినట్టు ఉంటుంది కదా! అనేసి అన్నాననమాట. అందుకని సరే అనేసి మేము ఈవినింగ్‌గా వెళ్తున్నాము కార్ చూసుకురావడానికి. ఇంకా నా దగ్గర 2 దుపట్టాస్ ఉన్నాయి. అది ఒకటి బ్లాక్ కలర్‌ది ఆల్వేస్ ఏసుకుంటుంటా. అంటే మల్టీ కలర్ యాక్చువల్‌గా అది దేని మీదైనా మ్యాచ్ అయిపోతుంది. సో, బ్లాక్ టాప్ ఏసుకున్నాను కదా! దీని పైకి నేను ఆ వైట్ దుపట్టా బావుంటుందేమో అనేసి కొత్తగా ఎప్పుడు ఎందుకు అదే అనేసి ఇది మార్చాను. కానీ మా సుదర్శన్‌కి ఏమంటే ఇది బాలేదు బుజ్జు అన్నాడు. ఇంకోటి ఏసుకుంటా ఉంటాను కదా! అదే ఇష్టం అనమాట. అదే ఏసుకో బుజ్జు బావుంటుందా డీసెంట్‌గా ఇదేం బాలేదు అన్నట్టుగా అన్నాడు. అందుకనేసి ఇంకా తీసేసాను. దీన్ని తీసేసి ఇదిగో ఇదేసేసుకున్నాను. ఇదైతే కరెక్ట్‌గానే మ్యాచ్ అయింది. బావుంటుంది ఇది. అన్నిటికి మ్యాచ్ అయిపోతుంది. కాకపోతే అన్నిటికి ఇదేనా అనిపిస్తది ఒక్కొక్కసారి. నేను చాలా ట్రై చేస్తున్నాను తెలుసా షాపింగ్ ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఈ దుపట్టాను మార్చడానికి. కానీ ఎక్కడ దొరకట్లేదు నాకెందుకో మరి. ఇంకా మా సుదర్శన్ క్యాబ్ బుక్ చేశాడు. ఇక్కడ చూసారా బెలినో కార్ లేదు. ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఇంకా టెడ్డీ యాపీ వాళ్ళు మాతో రానన్నారు. ఎందుకంటే వాళ్ళు కార్ వస్తది కదా! మనం తీసుకుంటాం కదా! ఆ రోజే వాళ్ళు సర్ప్రైజ్‌గా చూడాలంట. ఇలా ఒకసారి చూసుకోరాడానికి ఎళ్ళడము ఇవంతా వాళ్ళకి వద్దంట. అందుకనేసి మేము రాము ఒకేసారి చూస్తాం బాబా మాకు సర్ప్రైజ్‌గా ఉండాలి అనేసి అన్నారు. సర్లే అదేం మంచిది లేరా మీ ఇద్దరు ఇంట్లో ఉండండి. నేను బబ్బా వెళ్ళేసి వస్తాము అనేసి అన్నాను. ఇంకా క్యాబ్ బుక్ చేశాడుగా మా సుదర్శన్ దానికోసం వెయిటింగ్ అనమాట. పాపం మా సుదర్శన్ ఆ రోజు చాలా డల్‌గా ఉన్నాడు. మా సుదర్శన్ ఎప్పుడు హ్యాపీగా, హుషారుగా అలా యాక్టివ్‌గా ఉంటాడు కదా! ఎప్పుడు నాకు అలా ఉంటేనే ఇష్టం అనమాట. ఎప్పుడైనా డల్‌గా అయిపోయాడు, సీరియస్‌గా ఉన్నాడు అంటే నాకు నచ్చదు. దానికి అలా ఉండకూడదు అన్నట్టుగా నేను దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదేదో చేస్తూ ఉంటాను. మనం సుదర్శన్‌ని హ్యాపీ చేశామనుకోండి, సుదర్శన్ హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. నేను హ్యాపీగా ఉన్నాననుకోండి, టెడ్డీ హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఫ్యామిలీ ఫుల్‌గా హ్యాపీగా ఉంటుంది. సో, దాన్ని బట్టి ఏమంటే అంతా ఫాదర్ చేతిలోనే ఉంటుందనమాట. ఇంట్లో ఫాదర్ మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా ఇంక మనం హ్యాపీగా ఉండొచ్చు. అంతే ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. సో, ఇదే అనమాట. ఇక్కడే మనం కార్ తీసుకునేది. మహీంద్రా షోరూమ్‌కొచ్చేసాము. సో, మహీంద్రా అనగానే మీకు గెస్ చేయొచ్చు మీరు ఏ కార్ తీసుకొనుంటామో అన్నట్టుగా. మీరు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఎవరైనా గెస్ చేస్తే ఎలాంటి కార్ తీసుకొనుంటాం మేము అన్నట్టుగా. అంటే దీంట్లో థార్ ఉంది, స్కార్పియో ఎన్ ఉంది. దాని తర్వాత ఇది ఉంది కదా! ఎక్స్‌యూవీ 700, 500 ఇంకేదేదో ఉన్నాయి కదా! సో, అవన్నీ ఉన్నాయి. వాటిలో అన్నిట్లో మేము ఏ కార్ తీసుకొనుంటామో ఒకవేళ మీకు తెలిస్తే గెస్ చేయండి.
ఏమంటే ఇక్కడ మీకు నేను చూపించట్లేదు కారు, ఒకేసారి టెడ్డీ హ్యాపీతో మీకు సర్ప్రైజ్గా చూపిస్తాను. నేను ఎలాగో కమింగ్ వ్లాగ్స్ మీతో షేర్ చేసేస్తాను, నెక్స్ట్ వ్లాగ్లోనే చేసేస్తాను ఆల్మోస్ట్. బట్ మీరు దానికంటే ముందు చేయాలి అనుకుంటే చేస్తారు, మీరు నేను అడగకపోయినా కానీ గెస్ట్ చేస్తారు. సో అలా చెప్తున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం, దాని తర్వాత కేక్ ఆర్డర్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే బాబా. ఆఫ్ చేసేయచ్చు కదా అది, అట్లే ఉండి కింద వేసేస్తారు బాబా వాళ్ళు. అలెక్సా ఫోటో తీసుకుంటాను వాళ్ళు, ఉంది కదా. అలెక్సా ఇది ఎక్కడ పెడతావా ఇక్కడ? ఇంకోటి అడ్డా నేను చేస్తా. చేసుకొని ఊపాలి. ఓకే విష్ ఉండు బాబా ఉండు. అది ఎక్కడ నైఫ్? ఇక్కడ బాబా విష్ చేసుకొని ఊపాలి. ఇప్పుడు కట్ చేయ బాబా. చాలా బాబా కట్ చేయ బాబా. ఉండండి రా, ఉండండి రా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్ యూ. ఎంత ఎన్నిగా ఉందిరా కేక్? హ్యాపీ బర్త్డే బాబా. ఎంత బాగుంది బాబా. భలే చూస్ చేసాడండి. స్లోగా ఏమది మనం గిఫ్ట్ అయి ఉంటుంది. ఫుడ్ బాబా రెడీ? గుడ్. ఇది నాది. ఇది నీది. ఇదేనైతే ఇది హ్యాపీ దీకో ఎట్లా అప్పుడే ఎట్లా చేసారా? ఏంటి అనుకో టెలికని చేస్తాను. ఏం బుజ్జి కిచెన్ లోకి ఏమైనా వచ్చినట్టు ఏమో చేస్తున్నావు? తెలీదు. హ్యాపీ ఫస్ట్ హ్యాపీ నాకు తినిపించరా నువ్వు? తినిపించా బాబా. నేనే ఫస్ట్ అవును ఫస్ట్ కేక్ పక్కన పెట్టేద్దాం బాబా. గిఫ్ట్స్ ఇచ్చే బాబా. ఇంకా హ్యాపీ బర్త్డే బాబా అని చెప్పి హ్యాపీ బర్త్డే బాబా. బాబా అది చూపించు బాబా లాస్ట్ ఓపెన్ చేయి. బాబా బాబా ఇప్పుడే ఓపెన్ చేసి చూపించు. హ్యాపీ బర్త్డే బాబా. నీ రాయల అమ్మ రాసింది. హార్ట్ ఉండాలి ఇక్కడ. బాబా ఓపెన్ చేయి. What is this? కార్ ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్. ఓ బ్రేక్ కూడా చేయొచ్చు. మిర్రర్ బ్రేక్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు బాబా నీ ఫోన్ ని. అర్థం. చూడు బాబా ఇది మ్యాగ్నెట్. ఫస్ట్ ఓపెన్ చేయి బాబా. చూసాను నన్ను, అర్థమైంది. చూడు బాబా ఓపెన్ చేస్తా నీకు. ఓ వెరీ వెరీ నైస్ నాన్న. ఇది ఇది కొట్టేదానికి ఇది ఏదో నాకు తెలీదు. ఇది ఏదో నాకు తెలీదు. మళ్ళీ లైట్ చేసేదానికి ఎంత వస్తుంది? మళ్ళీ ఇది సైడ్. మళ్ళీ అదెక్కడ ఛార్జింగ్ పాయింట్. ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, పెడదాం. అక్కడ లోపలే తగిలించి పెట్టేయచ్చు. వెరీ గుడ్. ఒకసారి కను బాబా ఓపెన్. నీ న్యూ కార్ కి బాబా అది వాడు అవును. ఎంత గ్రేట్ చూడు. థ్యాంక్ యూ నాన్న. బాబా ఆ మధ్య వీడియోలో అవును రే. మా ఇద్దరము వీడియోలో చూసాం కదా. అది కావాలి ఎంత సర్చ్ చేసినా కానీ కనిపించలా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ నువ్వు భలే ఉన్నారా, ఇట్లా ఉంది కొంచెం. కానీ ఇది నిజంగా బాబా ఇదో గిఫ్ట్ పడుతుందో లేదో తెలియదు బాబాకి. పడుతుందో లేదా అంటే హ్యాపీ స్పెక్ట్సారా? బర్త్డే బాబా. థ్యాంక్ యూ నాన్న. అది చూడు చదువు బాబా. హ్యాపీ బర్త్డే బాబా. టెడ్డీ హార్ట్స్ వచ్చాయరా? వీడికి హార్ట్ 2 హార్ట్లు వీడికి ఇచ్చేసారా నీది కూడా. బాబా Can I have that? Oh, I'm nervous. చూడ బాబాకి ఏమి ఇచ్చిందో టెడ్డీ అక్క. Ready amma. అయినా చూడేమి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుందా బాబా అసలు? ఓపెన్ చేయ బాబా. Happy birthday. ఏదో కడియమా? నైస్ నాన్న. పడుతుంది. పడుతుంది ఇక్కడ పడుతుంది. ఇంకెక్కడ పెట్టాలి దాన్ని?
పట్టాలమ్మా ఓకే అంతే ఇప్పుడు టీటీకి తీసుకెళ్ళాలి ఇంకొక టైట్గా ఉండదు కదా ఇట్లా అంతేనా అన్న టైట్ అవ్వదు ఇంకంతే వెనక్కి అనుకో బాబా అదేదో సగమే ఉన్నట్టుంది. సగమే ఉందిరా అదే ఏమో నాకు కూడా తెలియదు ఊడిపోతే ఇట్లా ఊడిపోతా ఉందా? టైట్గా ఉండాలి బాబా, నీకు నీ హ్యాండ్కి లూజ్గా ఉంది. అంటే ఇంకా లావు ఉంటారా? లేదు బుజ్జు, ఇంకా లూజ్గా ఉండాలి. ఇంతే ఏమో ఇది ఇట్లా వేసుకో ఉండాలి, ఇట్లా ఇట్లా. అవును, అంతే. అమ్మ నీ గిఫ్ట్ నాకు కూడా తెలియదు థ్యాంక్ యూ నాన్న. బాబా అమ్మ ఏమి ఇస్తుంది అమ్మకు కూడా తెలియదు హ్యాపీ బర్త్డే బాబా. చేసుకో బాబా. సారీ 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 చూసుకో టైట్ అయింది. ఏం కాదు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ బుజ్జు. మళ్ళీ ఓపెన్ చేసుకో బాబా, నీకు పెద్ద గిఫ్ట్ వచ్చినాక. ఇదేదో కిచెన్ ఐటమ్ ఉంటుందిరా. నీకు అతికిస్తాను నేను. ఇది అమ్మ కాదు నీది కాదు ఇది ఇంకా వద్ది చూద్దాం. అది ఓపెన్ చేయవు చూద్దాం అమ్మా ఏది బుజ్జు? పెట్టికోట్సా? యూ అంట పెట్టికోట్ ఏంది? నువ్వేమనుకున్నావు? ఫోటోస్ బాబా ఏదో ఫోటోస్ లేదురా, నేను ఏం చేశాను అసలు? బలు ఏం నీ బర్త్డే డెకరేట్ బాబా రిటర్న్ పెట్టాలి. నీ బర్త్డే డెకరేట్ చేయమంటావు బుజ్జు? నీ బర్త్డే బాబా. చూడు అమ్మ అమ్మ చేసుకుంటుందిరా. బాబా నీ డ్రెస్ కి మ్యాచింగ్ అని ఇది ఆర్డర్ చేసాం ఈ కలర్ వెరీ గుడ్ చేసుకుంటాను, డెకరేట్ చేసుకుంటాను. అమ్మ నీ గిఫ్ట్ ఒక గిఫ్ట్ ఎట్లా బాబా ఎవరి గిఫ్ట్ బాగుంది బెస్ట్ నాన్న ఇది. టెడ్డీ అక్కది కొద్దిగా ఇట్లా ఉంది. కానీ బాగుంది బాబా అది హాఫ్ ఏ ఉంది కానీ చాలు చాలు, ఇంకా పెట్టేయండి. బాబా సేమ్ ఇలాంటిలో ఉంది బాబా అది ఇచ్చుంటే బాబాకి హ్యాపీగా ఫీల్ అయ్యింది. అది ఇప్పుడే రాదంట. ఇప్పుడు రిటర్న్ పెట్టేసి అది అది ఆర్డర్ చేసుకుందాం. అవును అంతే కదా బాబా. బాబా? ఏం కాదు రేపు చేసి లేదు ఉంది. అది ఏం ఉంచుకుంటావు బాబా? ఎంతరా? సైజ్ ఇస్తున్నారు తెలీదు ఎక్కువ అయితే రిటర్న్ పెట్టేద్దాం. ఇంకా చాలు, అయిపోయిందండి మా సుదర్శన్ బర్త్డే. బాబా అందుకే రేట్ యాక్చువల్గా మేము సుదర్శన్కి వెనకాల డెకార్, అదే బర్త్డేకి పార్టీకి డెకార్ చేస్తారు కదా, అదే పిజ్గాడు హ్యాపీ నా బర్త్డేకి అంత చేశారు డెకరేషన్ వీళ్ళు. సో బెలూన్స్ అంతా కట్టి అలా సుదర్శన్ బర్త్డేకి కూడా చేద్దాం అనేసి ఆర్డర్ పెట్టాము. అదేమో మళ్ళీ ఆ కలర్ వద్దు బాగుండదు అనేసి ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాం బ్లూ కలర్ది. సో అది ఫస్ట్ వచ్చేసింది, కానీ నేను చెప్పా సుదర్శన్కి కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది కదా, వద్దులేరా డెకరేషన్ ఏమి, కేక్ కట్ చేసుకోవడమే ఎక్కువ, ఏమొద్దు అన్నాను. ఇంకా ఇది ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసి ఉన్నాం కదా, అది వచ్చిన తర్వాత అది రిటర్న్ పెట్టమనేసి వచ్చింది మెసేజ్, అందుకనేసి అది కరెక్ట్గా ఆ టైంకి వచ్చింది. ఇంకా యాక్చువల్గా నా గిఫ్ట్ అయితే ఇది ఆ రోజు రాలేదు, ఇది కానీ ఈ వ్లాగ్లోనే యాడ్ చేసి మీతో షేర్ చేయొచ్చు కదా అన్నట్టుగా దీంట్లోనే పెట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇది ఏమంటే కార్కి రిలేటెడ్ అనమాట ఈ గిఫ్ట్ నాది. హ్యాపీ ఇచ్చిన గిఫ్ట్ అయితే నాకు చాలా నచ్చింది. వాడు సుదర్శన్తోనే ఉంటాడు కదా, అది సుదర్శన్ ఏం చూస్తూ ఉంటాడు అన్నీ గమనిస్తూ ఉంటుంది. సో అట్లా ఆ కార్ కావాల్సింది ఆర్డర్ పెట్టిందంటే నాకు నిజంగా నాకు చెప్పే నన్ను అడిగే చేసింది. నేను షాక్, ఇట్లాంటిది కూడా ఇవ్వచ్చా అనేసి అనుకున్నాను దాన్ని చూసి. హ్యాపీ ఏజ్కి మా సుదర్శన్ ప్రెజెంట్ అవసరం అయింది, ది బెస్ట్ గిఫ్ట్ అనమాట అది. ఇంకా ఆ రోజు నైట్కి రెస్టారెంట్కి వెళ్దాము అనుకున్నాము, బార్బిక్యూకి తీసుకెళ్దాము, మా సుదర్శన్ పార్టీ చేపిద్దాం అక్కడ మళ్ళీ అనేసి అనుకున్నాము. కానీ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇంకా సుదర్శన్ బిర్యానీ జస్ట్ నుండి ఆర్డర్ చేసేసాడు ఇంటికి. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.